క్లైమాక్స్‌కి పీపుల్ ఆర్ లైక్ షాక్డ్ అనమాట. సో, నేను మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే చెప్పాను. క్లైమాక్స్ మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు అని. అండ్ పీపుల్ ఆర్ లైక్ విజిల్స్, చప్పట్లు, ఫ్యామిలీస్ అందరూ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఐయామ్ టెల్లింగ్ ఇట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాను. ఫస్ట్ సినిమాకి ఐయామ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. అండ్ అందరూ తప్పకుండా రండి. మీరైతే ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని. సో కమ్ టు ద థియేటర్స్. ఐఎమ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. నా ఫ్యామిలీ అంతా లోపల ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నాకు ఏంటంటే ఫస్ట్ సినిమా జనాలకు బోర్ కొట్టకూడదు. సో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో లేవో తెలియదుగా, ఆయన మీద ప్రేమ అయితే తప్పకుండా ఉంటుంది. సో ఆ ప్రేమని నేను పోకుండా, ఆయన మీద ఉన్న ఇష్టం పోకుండా చూసుకోవాలనేది అయితే ఉండేది. బట్ దాన్ని రెట్టింపు చేశానని అయితే నాకు అనిపిస్తుంది. జనాలందరూ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అయితే అమేజింగ్ ఉంది. నేను నా కథని వినేవాళ్ళ కోసం వెతుకుతున్నాను. సో లక్కీగా దేవుడు ఆయన్ని కలిపారు నన్ను. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ ఆ ప్రొడక్షన్ స్టార్టింగ్ ఒప్పుకోలేదండి. ఫస్ట్ లైన్ చెప్పాను. అక్కడ నుంచి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ ఆ కథ మీద ముందుకెళ్ళే కొద్దీ ఆయనకు నమ్మకం కలిగి వి బోత్ వర్క్డ్. అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఆయన నేను డైరెక్ట్ చేయగలను, ఇతనికి నేనే డబ్బులు పెట్టాలి అని సార్, ఈ కథకు పెట్టాలి అని చెప్పి సార్ తీసుకున్నారండి. అండ్ దట్ వర్క్ టుడే. దట్ ఇంకా మొదలైంది జర్నీ. నాకు ఒక సక్సెస్తో మొదలైంది. ఆ సక్సెస్ని నిలుపుకునే విధంగా నేను ముందుకెళ్తానండి. యా ఉన్నాయండి. డిస్కషన్ ఇంకేముంటుంది, ఇంకా ఈ ప్రస్తుతానికి ఈ సక్సెస్ ఎలా, యా ఈ సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను.